హలో రవితేజ గారు. హలో. హలో అవంతిక గారు. అనంతిక సారీ. హలో హను గారు. రవితేజ ఆ పేరులోనే ఒక మాస్ అప్పీల్ ఉంది. ఆ పేరు అంటే కొంతమందికి ఇన్స్పిరేషన్. అవును అవును. నిన్న ఇంటర్వ్యూ ఇన్విటేషన్ వచ్చాక ఒకసారి మీ ఇన్స్టా ప్రొఫైల్కి వెళ్ళాను. థ్యాంక్ యూ. ఒక 8 hours 10 నేను చూసినప్పుడు 10 hours బ్యాక్ అండ్ ఇప్పటికీ ఒక 24 hours అయ్యింది ఉంది మీరు పోస్ట్ చేసి. అవును. ఒక లాంగ్ పోస్ట్, ఎమోషనల్ లైన్స్ రాశారు. అవును. ఏది ఎప్పటికైనా మనం సాధించవచ్చు, ఏది టూ లేట్ కాదు. అవును. నేను ఇట్లా టెక్కీగా కూడా వర్క్ చేశాను, అవును, ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీకి వస్తున్నాను అని చెప్పి చాలా పెద్ద పెద్ద లైన్స్ రాశారు. అది మాట్లాడుకుంటే ఇప్పుడు ఇంటర్వ్యూ సగం అది పడుతుంది. అవును అవును అవును. మీరేమన్నారంటే నాకు మెసేజ్ చేయండి, మీకు ఏమన్నా ఇన్సైట్స్ కావాలంటే నేను చాలా హెల్ప్ చేస్తాను, నేను అంత గొప్పని కాకపోవచ్చు బట్ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను అన్నారు. అవును. నౌ యూ వాట్ ఏ ప్లాట్ఫామ్ టు షేర్ యువర్ జర్నీ. సో చెప్పండి, మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా స్టార్ట్ అయ్యారు? మీరు మధురం చేశారని తెలుసు బట్ స్టిల్. అండ్ ఇంకొకటి అక్కడ పైన ఆ పోస్టర్, ఈ సినిమా పోస్టర్ ఒకటి పెట్టారు, కింద వేరే సమ్ షార్ట్ ఫిల్మ్ పోస్టర్ అనుకుంటా రిలీజ్ అవ్వలేదని కూడా రాశారు. ఇప్పుడు సేమ్ స్టిల్ ఇక్కడ చూసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని రాశారు. అది కోఇన్సిడెన్స్ అండి నిజంగా. మీ జర్నీ గురించి మొత్తం చెప్పండి ఒకసారి. మీరన్నట్టే చాలా ఎమోషనల్ జర్నీ అండి. ఎందుకంటే అది 2 minutesలో చెప్పడం కష్టం, మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎక్కడన్నా మీకు లెంత్ ఎక్కువ అవుతుందంటే మీరు సిగ్నల్ ఇవ్వండి, నేను కట్ చేస్తాను. చెప్పండి. ఎందుకంటే అదొక ప్రవాహం. అది మధురంకి ముందు నేను 2 షార్ట్ ఫిల్మ్స్ చేశాను అండి. అప్పుడు నేను ఒక చిన్న థియేటర్ వర్క్షాప్ కూడా చేశాను. ఫార్మల్గా నేను ఎప్పుడు యాక్టింగ్ నేర్చుకోలేదు, సినిమా పిచ్చి ఉంది. తర్వాత ఫణీంద్ర గారిది ఇక్కడ ఒకటి చెప్పాలి, ఎవరైతే చూడలేదో బ్యాక్ స్పేస్ అని ఫణీంద్ర గారి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అండి, ఎక్స్ట్రాడినరీ షార్ట్ ఫిల్మ్, ఐఫోన్తో తీశారు ఆయన. ఆ షార్ట్ ఫిల్మ్ గురించి అప్పట్లో రామ్ గోపాల్ వర్మ గారు ఒక ట్వీట్ వేశారండి. ఆ ట్వీట్ నేను చూసి నేను ఆ షార్ట్ ఫిల్మ్ చూడడం జరిగింది. అప్పట్లో తరుణ్ భాస్కర్ గారు కానీ, ఇప్పుడు సుజిత్ సైన్ కానీ, మన సాహో డైరెక్టరు, హుసేన్ షా కిరణ్ అని, ఫణీంద్ర నర్సెట్టి అని, ఇలా 4-5 ఇప్పుడు ఫేమస్ డైరెక్టర్ శ్రీరామ ఆదిత్య గారు కానీ, వీళ్ళందరూ యూట్యూబ్లో అప్పుడప్పుడే తీస్తున్నారండి. బ్యాక్ స్పేస్ నేను చూసి అసలు నాకు అర్థం కాలేదు, ఎవరితను ఐఫోన్లో తీసాడంటే ఈ క్వాలిటీ ఏంటి. అండ్ బ్యాక్ స్పేస్లో అతనే యాక్ట్ చేస్తాడండి, ఫణీంద్రనే హీరో ఆ సినిమాకి. అసలు చేస్తే ఇలాంటి వాళ్ళతో మనం పనిచేయాలి కదా అని చెప్పి, ఏం లేదండి, నేను చెప్పిన 4-5 పేర్లు నేను అందరికీ ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాను. నాకు 2 దగ్గర నుంచి రిప్లై వచ్చింది. ఇంకొకటి పేరు నేను చెప్పలేను, ఇంకొక ఆయన మన ఫణీంద్ర నర్సెట్టి. సో రిప్లై ఇచ్చినప్పుడు అదృష్టవశాత్తు నా దగ్గర అప్పటికి ఒక చిన్న యూట్యూబ్ 15 నిమిషాల షార్ట్ ఫిల్మ్ ఒకటి ఉండింది, నేను నా ఫ్రెండ్స్తో చేసుకుంది. అది నేను ఆయనకు పంపించడము, 1-2 ఫోటోలు పంపించడము, అన్న నేను మీ ఫ్యాన్, బ్యాక్ స్పేస్ చాలా బాగా తీశారు, ఒకసారి కలుస్తారా అది ఇది అని ఒక 4-5 సార్లు అడిగాక మొత్తం కలవడం జరిగింది. అలా మళ్ళీ మనం ఒక చిన్న వాయిస్ టెస్ట్లు, చిన్న లుక్ టెస్ట్లు, డిస్కషన్ లేక మధురం అనేది వచ్చింది. మధురం వల్ల ఒక రకమైన గుర్తింపు వచ్చిందండి. ఇప్పటికీ నాకు మెసేజెస్ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు, ఎందుకంటే అది యూట్యూబ్లో మనకు ఒక బెంచ్ మార్క్లో అయిపోయింది. అది నిజంగా గాడ్స్ గ్రేస్. చాలామంది నన్ను ఆ సినిమాతోనే గుర్తిస్తారు. దాని తర్వాత ఏంటంటే నేను నిజంగానే అది ఒక మెట్టులా వాడుకుని, అదొక ఫౌండేషన్లా వాడుకుని మనం ఇంకా మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళాలేమో, లేదా ఇంకా మంచి చేయాలేమో అని అనుకున్నాను. కానీ నాకు అప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల కుదరలేదండి. నాకు వెంటనే ఒక సింగపూర్లో ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడు నేను వర్క్ చేసేవాడిని, హాలిడేస్ తీసుకుని లీవ్ తీసుకునే చేసేవాడిని ఇవన్నీ. ఆ సింగపూర్ ఆపర్చునిటీ నేను ఎస్ చెప్పాల్సి వచ్చింది. తర్వాత అక్కడ ఒక 8 years అయిపోయింది. అక్కడ నేను ఊబర్ ఇలాంటి కంపెనీస్లో పనిచేసా. తర్వాత అక్కడ నుంచి ఒక 1 year జర్మనీకి వెళ్ళా. ఇవన్నీ అయిపోయాయి, అంటే కార్పొరేట్ లైఫ్లో డీప్గా ఇన్వాల్వ్ అయిపోయా. మళ్ళీ ఎప్పుడో అప్పుడు ఒక అసంతృప్తి ఉండింది, మనం చేయాల్సింది చేయట్లేదే, మనం చేద్దాం అనుకుని చేయలేకపోయామే అని. 8 ఏళ్ల క్రితం లేదా 10 ఏళ్ల క్రితం నన్ను ఏవేవైతే ఆపాయో, అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, ఫ్యామిలీ సపోర్ట్ కానీ, నా మీద నాకు ఉండే ఒక నమ్మకం కానీ, ఆర్ ఒక కరేజ్ కానీ, ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ పట్ల నాకుండే ఇన్సెక్యూరిటీస్ కానీ, ఇవన్నీ నాకు అంటే లేదా మరి లేట్ అయిపోయిందా, మనం అప్పటికే నేను కార్పొరేట్లో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నా అండి. నిజంగా నేను చాలా పెద్ద శాలరీ, చాలా పెద్ద పొజిషన్, చాలా కంఫర్ట్లో ఉన్నాను. అది వాస్తవం, ఇదేం షో ఆఫ్ కాదు. అది కూడా వదులుకోవడం చాలా కష్టమైందండి. మనం ఏదో అనుకుంటాం కానీ మనం అనుకోవడం వేరు, అది వదులుకునేటప్పుడు మనకి గుండె ఇలా కొట్టుకుంటూ ఉంటుంది, ఏంటిది ఒక డైరింగ్ స్టెప్. సో అసలు అబ్రాడ్ నుంచి రావడమే అప్పుడప్పుడు చాలా కష్టం అండి, ఎందుకంటే ఆ సుఖాలకి మనం అలవాటు పడిపోతాం.
సో ఆ జర్నీనే నేను కొంచెం క్లుప్తంగా పెట్టడానికి ట్రై చేశాను ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో. ఎంతని పెడతామండి. కానీ ఇంకా చాలా ఉన్నాయండి, స్లీప్లెస్ నైట్స్ కానీ, సెల్ఫ్ డౌట్ కానీ, అసలు ఏంటనేది ఉంది. మొత్తానికి వచ్చాక కూడా నేను మళ్ళీ ఫ్రెష్గా కొంచెం థియేటర్ చేసుకున్నాను, ఒక నాటకం చేశా, మళ్ళీ తిరగడం మొదలుపెట్టా, కొంచెం ఫిట్నెస్ మీద ఫోకస్ చేశా, ఫోటోషూట్లు తీసుకున్నా, డోర్ టు డోర్ ఆఫీసులకి వెళ్ళేవాడిని. సార్ నా పేరు ఇది సార్. అది తప్పదు, ప్రతి యాక్టర్కి తప్పదండి అది. లేకపోతే మధురం వల్ల కొంచెం నాకు ఒక రీకాల్ అనేది ఉండేదండి. ఓ నువ్వు మధురం అబ్బాయి, వచ్చి ఆఫీస్కి కలు, ఓకే ఎలా ఉన్నావు అంటే. నా అదృష్టం ఏంటంటే అండి, నేను బాగా చదువుకున్నా అండి. చదువు వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇంత వాల్యూ ఉంటుందనేది నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే అట్లీస్ట్ మనకి అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా చదువు వల్ల మనిషికి విలువ ఇస్తారండి సొసైటీ. అది నాకు అర్థమైంది. సో నన్ను జస్ట్ అనదర్ గై, వీడెవడో కృష్ణానగర్లోనో యూసఫ్గూడలోనో తిరుగుతున్నాడు అలా ఎప్పుడూ చూడలేదండి. అది నిజంగా చాలామంది ఉన్నారు అలా. వాళ్ళకి నేను పేరున మొన్న టీజర్ వచ్చినప్పుడు నేను కాల్ చేశా, మెసేజ్ చేశా, థ్యాంక్స్ చెప్పాను. ఎందుకంటే ఎవ్వరు లేనప్పుడు, నాకు ఎవరు తెలియనప్పుడు నేను కూడా కొంచెం ముందుకు వెళ్ళగలను అనేది వాళ్ళు నాకు ఇచ్చిన అపాయింట్మెంట్. అంటే అసలు డైరెక్టర్ అపాయింట్మెంట్ రావడం ఇంపాసిబుల్ అండి ఇండస్ట్రీలో. మీరు ఒక ఫోటో పంపిస్తే ఎవరు చూడరు, అది మీకు తెలియదేం కాదు. అది కొన్ని 1000 మంది రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటారు ఫిలిం ఆఫీస్ బయట. ఇన్స్టాగ్రామ్లో కొన్ని 1000 మంది ఉంటారు, లక్షల ఇన్ఫ్లుయెన్సర్స్తో. సినిమా అవకాశం అనేది పూర్వజన్మ సుకృతం అండి, అంతే. టీజర్ వచ్చిన రోజు నాకు ఒక ఫేమస్ యాక్టర్ కాల్ చేశారు. మొన్న మా టీజర్ వచ్చిన రోజు ఆయన ఒక ఫేమస్ యాక్టర్, ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, పెద్ద సినిమాలు చేశారు. కాల్ చేశారు నాకు. పేరు నేను తర్వాత ఎప్పుడని చెప్తాను, చెప్పరు కదా ఇంటర్వ్యూలో. అయితే చేసి చాలా బాగా మాట్లాడారు, ఒక 5 నిమిషాలు మాట్లాడారు. ఆయన ఒక్క మాట అన్నాడండి, ఆయన వర్డ్సే నేను ఇందాక చెప్పింది. రవి, మేము క్యారెక్టర్ ఆర్టిస్టు, మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాం, పెద్ద సినిమాలు చేస్తున్నాం, కానీ మేము క్యారెక్టర్ ఆర్టిస్ట్. నువ్వు మొదటి సినిమాకి ఒక హీరో అయ్యావు, నీకు దాని వాల్యూ ఏంటో తెలుసు కదా, రాసిపెట్టి ఉండాలి రవి. నువ్వు పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసావు, అది కూడా ఇంత పెద్ద బ్యానర్లో నీ మీద ఒక టీజర్ వచ్చింది, నీకు అర్థమవుతుంది కదా, దీన్ని జాగ్రత్తగా కాపాడుకో, రెస్పాన్సిబుల్గా ఉండు, పిచ్చి సినిమాలు చేయకు, ఈ సినిమా తర్వాత నీకు ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పి ఆయన చెప్తున్నప్పుడు నాకు ప్రతి మాట నాకు కరెక్ట్గా హిట్ అయిందండి. ఎందుకంటే నేను అలానే ఫీల్ అవుతున్నా. ఇవాళ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఆల్ దోస్, నేను ఆ పోస్ట్లో కూడా అదే అన్నా, ఐఎమ్ రిప్రజెంటింగ్ ఎవ్రీ గై హూ స్ట్రగ్లింగ్ నాట్ ఓన్లీ టు ఫైండ్ దేర్ పొజిషన్ ఇన్ సినిమా బట్ ఆల్సో టు ఫైండ్ దేర్ పొజిషన్ ఇన్ లైఫ్, ట్రైంగ్ టు స్విచ్ కెరియర్స్ ఆర్ బ్యాట్లింగ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎట్సెట్రా. సో అదండి జర్నీ. ఇది జర్నీ కూడా కాదు, బట్ ఇక్కడ బాటమ్ లైన్ ఏంటంటే ఆ పూర్వజన్మ సుకృతంతో పాటు అది ఫణీంద్ర గారు చూపించిన మరి కైండ్నెస్ ఏంటో నాకు తెలీదు, అది అలా కుదిరింది. ఎందుకంటే ఈ సినిమా కూడా మేబీ వీళ్ళకు కూడా తెలుసు. అది మొదట ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు పెద్ద వాళ్ళతో తీద్దాం అనుకున్నారు ఆయన. అదైనా ఇదైనా అన్నీ పెద్ద మొహాలతోనే అనుకున్నారు. అది ఎక్కడో చాలా అది నేను కొన్ని చెప్పకూడదు, బ్యాక్ అండ్ ఫోర్త్ అయ్యి మొత్తానికి కొత్త వాళ్ళతో తీద్దామని వాళ్ళు అనుకోవడము, దానికి కూడా ప్రొడ్యూసర్లు ఒప్పుకోవడము, దానికి కూడా చాలా ఆప్షన్స్ కన్సిడర్ చేయడము, మొత్తానికి ఇలా మేము ముగ్గురం యాదృచ్ఛికంగా వచ్చాము అక్కడికి. సో ఇప్పుడు దీన్ని నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి, నేను నా టాలెంట్ అనలేను, నా కస అనలేను, ఏమనలేను. అదేంటంటే మనం నిలబడాలి అని మనం అనుకుంటే, మనం జస్ట్ నిలబడితే ఆ ఫైర్ అనేది ఎప్పటికప్పుడు చల్లారిపోతూ ఉంటుందండి. ఎవరో ఒకరు నీళ్ళు పోస్తారు, అప్పుడప్పుడు మనమే నీళ్లు పోసుకుంటాం, అప్పుడప్పుడు ఎవడో రిజెక్ట్ చేస్తాడు, అప్పుడప్పుడు హెల్త్ బాగోదు, డబ్బులు బాగోవు, బ్రేకప్లు అవుతాయి. ఎప్పటికప్పుడు ఆ ఫైర్ని మనం వెలిగించుకుంటూ ఉంటే మటుకు ఏదో ఒక రోజు వస్తుంది అనే ఒక నమ్మకం నాకు ఉండేదండి. ఆ నమ్మకం ఇవాళ అది నిజమైంది. ఫర్దర్గా కూడా కెరియర్ అలానే ముందుకెళ్ళాలి అనేది నేను కోరుకుంటున్నా. ఇంకా అది మనకి తెలియదండి. మీకు ఇంకా డీటెయిల్ స్టోరీ కావాలంటే ఎప్పుడన్నా మీరు నాకు కాల్ చేయండి. మీకు అందులో ఉండే ప్రతి సినిమా ట్విస్ట్లు, సినిమా డ్రామాలు అన్నీ ఉంటాయి, నేను చెప్తాను. ఇప్పుడు నేనే మాట్లాడితే మరి వాళ్ళకి అవకాశం ఉండదు కదా, బికాజ్ దే ఆల్సో హ్యావ్ ఎక్స్ట్రాడినరీ స్టోరీస్. యా, ఫైనల్లీ ఫస్ట్ షార్ట్ ఫిలిం ఫణీంద్ర గారితో, ఫైనల్లీ సిల్వర్ స్క్రీన్ రిబెడ్ ఫణీంద్ర గారితో చేస్తున్నారు. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. యా షూర్, ప్లీజ్. హను గారు, మీ ఇన్స్టా ప్రొఫైల్ చెక్ చేశాను, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు, చాయ్ బిస్కెట్ లాంటి దాంతో కూడా కొలాబరేట్ అయ్యారు, అండ్ చిన్న యాడ్స్ చేసినట్టున్నారు. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే యాక్చువల్లీ ఆయన మాట్లాడుతుంటే ఐ గాట్ వెరీ కొంచెం ఎమోషనల్
ఐ ఫెల్ట్. ఎందుకంటే ఆయన కూడా ఎమోషనల్ అయ్యారు అందుకే మీకు మొత్తం తర్వాత చెప్తాను. అంటే జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే చిన్నప్పటి నుంచే సినిమాల పిచ్ అనేది ఉండేది. లైక్ ఐ టు వాచ్ లాట్ ఆఫ్ సినిమా. 13-14కే డిసైడ్ అయినా నేను యాక్టర్ అవుతానని. కానీ దాని మీద యాక్షన్ తీసుకోవడం కొంచెం టైం పట్టింది. ఇంట్లో చెప్పలేకపోయినా అవన్నీ కొంచెం ఇట్ వాజ్ డిఫికల్ట్. ఆ తర్వాత 2019లో ఐ స్టార్టెడ్ యాక్టింగ్ స్కూల్కి వెళ్ళా, థియేటర్ చేశా, ఒక 10 షార్ట్ ఫిల్మ్స్ వరకు చేశా, వెబ్ సిరీస్, ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్. చాయ్ బిస్కెట్లో రోలర్ కోస్టర్ అనే షార్ట్ ఫిల్మ్ చేశాము. అప్పుడు అనురాగ్ అన్న వాజ్ వెరీ స్వీట్ టు స్పీక్ టు ఫనీ అన్న అండ్ టెల్ మేబీ దిస్ బాయ్ మైట్ సూట్ ద పార్ట్ అన్నట్టు. సో దాట్స్ హౌ ఇట్ వర్క్. అంటే నాకు ఐ డోంట్ నో, నాకు ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంటే మైండ్లో లైక్ ఐ స్టిల్ రిమెంబర్, ఈవెన్ హీ రిమెంబర్స్, నాకు ఫనీ అన్న స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు యూ రిమెంబర్ ఇది నా స్క్రిప్టేనా. సో అంటే నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు, నేను రోజు నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఐఎమ్ ఏదో ఒక మూమెంట్ నేను సడన్గా ఏడుస్తున్నాను, ఇది నిజంగా అవుతుందా. మొన్న ఇక్కడికి వచ్చాను, అవి లైక్ నాకు నిజంగా ఒక పోస్టర్ ఉందా, నాకు నిజంగా టీజర్ ఉందా, నేను యూట్యూబ్లో అందమ సాంగ్ ఓపెన్ చేసి నాకు ఒక లిరికల్ వీడియో ఉందా, అంటే ఏం డైజెస్ట్ అవ్వట్లేదు అసలు. ఇట్స్ వెరీ హార్డ్ టు జస్ట్ యాక్సెప్ట్. వీళ్ళు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా 20 days బ్యాక్, ఇప్పుడు 10 days బ్యాక్ నాకు కాల్ చేశాడంటే, బ్రో ఏంటి ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూసుకోవాలా, నాకు నిద్ర పట్టట్లే అన్నాడు. అర్థం కావట్లేదు. బికాజ్ అంటే నిజం చెప్పాలంటే చిన్నప్పుడు ఐస్ టు, నేను పెరిగింది ఖతార్లో, అక్కడ ఐస్ టు వాచ్ సినిమా, మా డాడీకి సినిమా పిచ్చి. సో మేము ఎవ్రీ వీకెండ్, థియేటర్స్ లేకపోయినా ఎవ్రీ వీకెండ్ వీస్ టు రెంట్ DVDs అండ్ వాచ్. అండ్ నా ప్రపంచం ఎంత క్లోజ్డ్ ఉండంటే నేను ఏమనుకునేవాడిని అంటే వీళ్ళందరూ దేవుళ్ళు, వీళ్ళు మనుషులు కాదు, ఈ హీరోలు కానీ మ్యూజిషియన్స్ కానీ ఈ పీపుల్ హూ రైట్ వీళ్ళందరూ మనలాంటి మనుషులు కాదు, దే ఆర్ గాడ్స్, దే కమ్, దే గివ్ దిస్ అండ్ దే గో అనే స్పేస్లో నా మైండ్ సెట్ ఉండేది. ఫ్రమ్ దాట్ నౌ ఐ హ్యావ్ అ ఫిల్మ్. సో ఇట్స్ వెరీ, అంటే చెప్పలేను అసలు. మీరు అడిగిన క్వశ్చన్ ఐ నో అబౌట్ ద జర్నీ, కానీ నేను చెప్తుంది మై ఫీలింగ్ అబౌట్ హౌ ఐ ఫీల్. సో ఇట్స్ జస్ట్ సరియల్, ఇట్స్ బియాండ్ డ్రీమ్స్. అదే, సో టు సమ్మరైజ్, ఐఎమ్ రిపీటెడ్లీ యూజింగ్ వన్ డైలాగ్ బికాజ్ అది చాలా బ్యూటిఫుల్ డైలాగ్. టీజర్ 2లో డైలాగ్ ఉంటుంది, ప్రేమ అంటే మనం చేరాల్సిందిగా. సో అది ప్రేమ తీసే సినిమా పెట్టండి, మా ఇద్దరి జర్నీ, అట్లీస్ట్ మా ఇద్దరి జర్నీ సమ్మరైజ్ చేసేది సినిమా అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. నా ప్రయాణాన్ని సమ్మరైజ్ చేసేది ఆ ఒక్క లైనే. అతనికి కూడా మేబీ అది వర్తిస్తుంది. అనంతిక గారు, ఇంత చిన్న ఏజ్లో యు మేడ్ డెబ్యూ విత్ రాజమండ్రి రోస్ మిల్క్ ఇన్ తెలుగు, దెన్ మ్యాడ్తో ఇంప్రెస్ చేశారు. అండ్ మ్యాడ్ రిలీజ్ అయిన టైంలో మోస్ట్ సర్చ్డ్ గూగుల్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ అనంతికాస్ ఏజ్? మీ ఏజ్ ఎంతో తెలుసుకోవచ్చా? షాక్ అయిపోతున్నాను, నీ రియల్ ఏజ్ తెలుస్తుంది. నా ఏజ్ యాక్చువల్లీ 19. అంటే ఇప్పుడు గూగుల్లో ఉంది, కరెక్ట్ అంటారు? యా కరెక్టే. కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఇప్పుడు థర్డ్ ఫిలింకే మీరు సినిమాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అది చాలామంది హీరోయిన్స్కి జరగదు. హీరోయిన్ అంటే మోస్ట్ ఆఫ్ ద తెలుగు ఫిలిమ్స్లో లైక్ హీరో పక్కన కొంచెం సపోర్టింగ్ రోల్ చేస్తూ 2-3 సాంగ్లు డ్యాన్స్ వేసి వెళ్ళిపోవాలి. అవును. ఇప్పుడు మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అది థర్డ్ ఫిలింకే జరగడం మీకు ఎలా అనిపిస్తుంది? సో ఐ థింక్ నా జర్నీ అయితే రాజమండ్రి చేసా. అది కూడా ఐ థింక్ వెన్ ఐ వాజ్ ఇన్ 10th standard. అది స్కూల్ ఫిలిం కదా, సో దట్స్ ఓకే. సో ఆ తర్వాత మ్యాడ్ కూడా కాలేజ్ ఫిలిం, యా ఏజ్కి అప్పుడు సపోజ్. యా, సో మ్యాడ్ కూడా హ్యాపెండ్. అండ్ ఐ థింక్ సినిమా ఇస్ సంథింగ్ అంటే దట్ విల్ స్టే ఫర్ ఎవర్ కదా. ఇప్పుడు మనం ఏదైనా చేస్తే వీ షుడ్ డూ సంథింగ్ యునీక్గా, ఆర్ బికాస్ చాలామంది వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తున్నాం, లైక్ దే ఆర్ గోయింగ్ టు వాచ్ అవర్ ఫిలిం, దే ఆర్ గోయింగ్ టు సీ అవర్ ఫేస్ ఓన్లీ అక్కడ. అండ్ ఐ థింక్ దట్ సంథింగ్ వెరీ స్పెషల్. లైక్ హీ సెడ్, లైక్ దే ఆర్ లైక్ గాడ్ లాగా, దే ఆర్ నాట్ ఎ నార్మల్ హ్యూమన్ కాదు. బికాజ్ సినిమాలో ఇప్పుడు మనం చేస్తున్నాం అంటే డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ మూడ్ వీఆర్. ఇప్పుడు మనం వీ మైట్ బీ ఇన్ అ బ్యాడ్ సిట్యువేషన్, చాలా మేబీ వెరీ గుడ్ సిట్యువేషన్, ఏదైనా ఉండొచ్చు, కానీ యాక్ట్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు డూ వాట్ వీ వాంట్ టు డూ కదా, లైక్ వాట్ సర్ వాంట్స్. సో అప్పుడు వీ జస్ట్ హ్యావ్ టు లైక్ త్రో అవర్, లైక్ మనం అక్కడ థింక్ చేయవు, లైక్ వీ జస్ట్ హ్యావ్ టు థింక్ అబౌట్ అవర్ క్యారెక్టర్ అండ్ మనం అది చేయాలి. దట్స్ సంథింగ్ ఐ డోంట్ థింక్ అది అందరికీ చేయొచ్చు అని. బికాస్ పీపుల్ మైట్ థింక్ లైక్ బయట నుంచి చూస్తున్నప్పుడు యా పీపుల్ కమ్ అండ్ పీపుల్ వాచ్ అండ్ పీపుల్ గో.
సమ్ పీపుల్ మైట్ థింక్ లైక్ ఓ చాలా చిన్న ఇది కదా సినిమా కంటే ఎందుకు ఇంత హార్డ్ వర్క్ చేయాలి, లైక్ వెరీ సింపుల్ ప్రాసెస్, దే జస్ట్ హ్యావ్ టు గో, దే జస్ట్ హ్యావ్ టు డూ, దే జస్ట్ హ్యావ్ టు లీవ్, అంతే. ఫిలిం విల్ కమ్, ఫిలిం విల్ రిలీజ్, అంతే. చాలా చిన్నగా అనిపిస్తుంది చాలామందికి ఇప్పుడు కూడా. కానీ ఐ థింక్ యాక్టర్స్ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ లైక్ నెక్స్ట్ టు గాడ్ కూడా. అంటే అండ్ డైరెక్టర్స్ కూడా, బికాస్ డైరెక్టర్స్ ఆర్ ఈవెన్ మోర్. ఆయన 19 yearsకి ఇంత డెప్త్ ఉందా అని ఆయన షాక్ అయిపోతున్నాడు ఇందాక నుంచి. కానీ అమ్మాయి తక్కువ మాట్లాడుతుందండి, కానీ మాట్లాడితే అంత డెప్త్ ఉంటుంది. సో యా, అండ్ యా, ఇప్పుడు నార్మల్గా మీరు చెప్పినలాగే యాక్టర్స్, హీరోయిన్స్ అంటే దే జస్ట్ కమ్ అండ్ దే జస్ట్ డూ డాన్స్ ఆర్ వాట్ ఎవర్, ఏంటో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. సో అది కూడా ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ బ్యాడ్ కాదు, కానీ అట్లీస్ట్ ఒక్క ఫిలిం అయినా అది మాస్టర్ పీస్ లాగా ఉండాలి, క్లాసిక్ లాగా ఉండాలి. అండ్ యా, నాకైతే వెన్ ఐ స్టార్టెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమండ్రి రోజ్ మిల్క్ రిలీజ్ అవ్వలేదు. సో మ్యాడ్ ఇస్ లైక్ ఫస్ట్ ఫిలిం విచ్ గాట్ రిలీజ్డ్. అండ్ మీ అండ్ దట్ కమర్షియల్ థింగ్ ఇస్ నాట్ సెట్టింగ్ అప్ యాక్చువల్లీ. కొంచెం సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బికాస్ దట్ ఈస్ నాట్ మీ. సో నాకు ఐ ఫీల్ నేను ఇప్పుడు చేయాలంటే సంథింగ్ హ్యావ్ టు డూ, లైక్ చాలా ఉండాలి, లేయర్స్ ఉండాలి, డెప్త్ ఉండాలి, ఇంటెన్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో అంతే, ఐ జస్ట్ వెయిటెడ్ అంతే. అలానే చాలా ఇయర్స్ పోయింది కదా, 2 years అయింది. అండ్ అంటే చాలా డేస్, యా. కానీ ఐ థింక్ అండ్ స్టిల్ నాకు వెన్ ఐ రెడ్ ద స్క్రిప్ట్, వెన్ ఐ రెడ్ ద సినాప్సిస్, I was actually flying from Kochi to హైదరాబాద్. అంటే నేను ఇంత ఇంట్రెస్టింగ్గా నేను ఇప్పటి వరకు నేను ఒక సినాప్సిస్ చదవలేదు నా లైఫ్లో. దట్స్ లైక్ ఫస్ట్ టైం. అండ్ ఐమ్ లైక్ వెన్ ఐ రెడ్ ద సినాప్సిస్ ఐ లైక్ అయ్యో లెట్ మీ డూ దిస్ ఫిలిం, లెట్ మీ జస్ట్ డూ దిస్ ఫిలిం, లెట్ మీ జస్ట్ కమ్. అలానే ఐ వాజ్ లైక్, అండ్ స్టిల్ మధ్యలో చాలా డ్రామా హ్యాపెండ్. అంటే చాలా డ్రామా, యా, లైక్ I think people are just like pulling me away from Enimide Vasantalu. I'm just like ఏంటి, యా. ఎవరికి ఈజీగా రాలేదండి ఇది. అదే అంటే ఆ సినిమా స్టార్ట్ అయ్యాక కూడా చాలా బ్యాక్ అండ్ ఫోర్త్ జరిగింది. అవును. అండ్ అలా చాలా చాలా డేస్ మీటింగ్ అయ్యి October 25th ఐ గాట్ ఫిక్స్డ్ మన రోల్కి. యా 2023 అంతే. అక్కడ ఐ క్రైడ్ బికాజ్ అండ్ ఆల్సో మీటింగ్ ఇస్ హ్యాపెనింగ్ మధ్యలో అండ్ ఆల్సో ఐ సో వన్ పోస్ట్ మైత్రిలో దే యాక్చువల్లీ పోస్టెడ్ వన్ కాస్టింగ్ కాల్ శృతి అయోధ్యకి. అండ్ ఐ వాజ్ లైక్ అయ్యో మనతో మాట్లాడుతున్నావు కదా, మరి ఎందుకు పోస్ట్ చేస్తున్నావు అని నేను కూడా అనుకున్నా. ఐ యాక్చువల్లీ లైక్ ఆ రోజు కూడా ఐ లిటరలీ ఐ క్రైడ్. ఐ థింక్ ఏదైనా లైక్ ఫస్ట్ కాస్టింగ్ కాల్ అయినా, వెన్ ఐ గాట్ ఫిక్స్డ్ టు దిస్ రోల్ అయినా, టీజర్ 1 అయినా, టీజర్ 2 అయినా, ఐ యూస్ టు క్రై లైక్ హ్యాపీ టీయర్స్. అంతే, యా అంతే. ఓకే, మీ ముగ్గురులో ప్రాజెక్ట్లోకి ఎవరు ఫస్ట్ వచ్చారు? మీరు ఫస్ట్ అంటే అఫీషియల్గా ముగ్గురు ఒకేసారి వచ్చాము, అన్అఫీషియల్గా ఫస్ట్ నేను. ఫస్ట్ డిస్కషన్స్ మీతో అయ్యాయా? అన్అఫీషియల్గా అంటే 2023లోనే? 23లో. ఎందుకంటే నాకు ఆయనతో ముందు ఒక జర్నీ ఉంది కాబట్టి నాకు ఇది ఇన్సెప్షన్ నుంచి నాకు ఒక ఐడియా ఉంది ప్రాజెక్ట్. సో అఫీషియల్గా ముగ్గురు దాదాపు ఒకేసారి వచ్చాం. అన్అఫీషియల్గా నాతో డిస్కషన్స్ మొదలయ్యండి. క్యారెక్టర్ ఏంటనేది ఆల్మోస్ట్ ఒకేసారి ముగ్గురిది ఫైనలైజ్ అయింది. కానీ యా సో మీ ప్రశ్నకి సింపుల్ ఆన్సర్ నేనే వచ్చినట్టు. యా, మీరు క్యారెక్టర్ అనే పదం తీశారు కాబట్టి మీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి సినిమాలో. తెలుసు ఫణీంద్ర హర్శెట్టి గారు ఎక్కువ రివీల్ చేయాలి అనుకోరు, మేబీ మీకు కూడా చెప్పే పంపించుంటారు ఎక్కువ మాట్లాడద్దు మీరు అని. ఆయన చెప్పినా చెప్పకపోయినా రూల్ అదే కదండి సినిమా రిలీజ్ ముందు. సినిమా గురించి ఐ మీన్ స్టోరీ ఏం అడగట్లేదు, బట్ అట్లీస్ట్ ఇప్పుడు అతని గురించి ఎంత రివీల్ అయిందో తెలియదు, కానీ
నా గురించి అట్లీస్ట్ రైటర్ అని అయితే రివీల్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అదే నా క్యారెక్టర్. ఇప్పుడు అందులో ఎన్ని లేయర్స్ ఉంటాయనేది అంటే రైటర్ ఎలా అయ్యాడు, రైటర్ కాకుండా ఇంకేం లేయర్స్ ఉన్నాయనేది మనకి సినిమాలో తెలుస్తుంది. బట్ ప్రథమంగా ఒక రైటరు, ఒక పోయెట్ అంటే ఆ కేటగిరీలో పడుతుందండి. అంటే ఈమె కూడా రైటరే సినిమాలో. సో ఆ విధంగా క్యారెక్టరైజేషన్ గురించి నేను ఆ రైటర్ అని తప్ప నేను ఇంకేం చెప్పలేను ప్రస్తుతానికి. సినిమా స్క్రీన్ కానీ లవ్ యొక్క ఫిలాసఫీ చాలా కన్వే అవుతుందండి, డైలాగ్స్లోనే కొంచెం కన్వే చాలా కన్వే అవుతుంది. సో క్యారెక్టరైజేషన్ ప్రథమంగా మనకి ప్రేమ గురించి ఉండే ఒక డెప్త్ కన్వే చేసే ఒక క్యారెక్టర్ లాగా ఉంటుంది. మీది ఇంట్రడక్షన్ గ్లిమ్స్ అనుకుంటా, కరాటే గ్లిమ్స్ ఉంది అందులో. అది టీజర్ 1 ఆర్ టీజర్ 2లో రాలేదు మళ్ళీ. అది ఎంత పోర్షన్స్ ఉండొచ్చు కరాటే వరకు? యాక్చువల్లీ అది చిన్న పోర్షన్నే కదా. యా నో కాదు ఇట్స్ నాట్ నో. కానీ యా అది యాక్చువల్లీ శృద్ధి అయోధి ఈస్ ఆల్సో మార్షల్ ఆర్టిస్ట్. సో షీ హ్యాస్ అ గుడ్ రిలేషన్షిప్ విత్ హర్ మాస్టర్. సో అది కూడా యా అది నేను చాలా చెప్తే ఐ థింక్ అలానే చాలా ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. యా మీరు బయట బ్లాక్ బెల్ట్ అనుకుంటా కదా కరాటే. అవునవును. అండ్ నిజం చెప్పాలంటే ఐ థింక్ యాక్షన్లో కూడా ఈ సినిమాలో చెప్పకూడదు, మనకు తెలియదు, బట్ ఇట్ ఈస్ డిఫరెంట్, ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. యా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంతకుముందు ఐ వుడ్ సే తెలుగు సినిమాలో మేబీ నేను చూసినంత వరకు ఐ హ్యావెన్ సీన్ యాక్షన్ లైక్ దాట్. షీ హ్యాస్ అ వెరీ సాలిడ్ యాక్షన్ సీన్ విచ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ఆన్ ద బిగ్ స్క్రీన్. ఆమె ఒక కమర్షియల్ హీరో అండి సినిమాలో. అంటే అందరూ అనుకుంటున్నారు దే ఆర్ సీయింగ్ దిస్ ఫిల్మ్ సర్టన్ వే, కానీ ఒక 1-2 సీన్స్లో మీకు ఎక్కడ ఎలివేషన్ రౌద్ర రసము ఉంటుంది, కరుణ రసము, ఎక్కడ ఎలివేషన్లో పడాలో అక్కడ పడతాయి అమ్మాయి. ఆ రేంజ్లో సీన్స్ ఉన్నాయి, యాక్షన్ సీన్స్, అండ్ నాట్ లైక్ అదర్ కమర్షియల్ ఫిల్మ్స్. ఇట్స్ డిఫరెంట్, చూడండి అది ఉంటుంది. ఫణీంద్ర నర్సిరెడ్డి గారు అంటే తెలుగు లిటరసీకి, ఆ డిక్షన్కి, ఆ ఇన్డెప్త్ డైలాగ్స్కి ఫేమస్. మను కానీ మధురం కానీ. మీరు ఫ్రమ్ కేరళ కదా, ఎలా మేనేజ్ చేశారు అదంతా? చాలా కష్టంగా మేనేజ్ చేశాను యాక్చువల్లీ. కానీ వీ ఆల్రెడీ డెడ్ రిహార్సల్స్ అది ఇది అన్నీ అయిపోయింది. సో ఇట్ వాజ్ ఈజీ సెట్లో. కానీ యా ఆన్ స్పాట్ చేంజ్ చేస్తారు మేబీ, యా నాట్ మేబీ సమ్ టైమ్స్. చెప్పే 2-3 months ప్రిపేర్ అయ్యారు ప్రతి డైలాగ్ డిక్షన్. యా అది 3-4 monthsకి ఐ యాక్చువల్లీ ట్రైన్డ్. ఐ వాజ్ ట్రైనింగ్ ఫర్ వెంక్షన్ అండ్ డైలాగ్స్. వెంక్షన్ యా మనం కరెక్ట్ 3-4 months. ఎవ్రీడే ఆఫీస్లో 3 గంటలు ఒక ఏడీతో కూర్చుని ప్రతి అక్షరము ఉచ్చారణ నేర్చుకుందండి. ఆమె తెలుగు మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ డే షూట్లో నేను ఆమెను తెలుగు మాట్లాడడం చూసినప్పుడు నేను షాక్ అయిపోయాను. నేను నిజంగా ఈ అమ్మాయికి తెలుగు రూట్స్ ఉన్నాయని పక్కన ఎవరినో అడిగాను. లేదు మలయాళం అమ్మాయి. ఓ చాలా బాగా మాట్లాడుతుందంటే లేదండి చాలా చాలా బలంగా నేర్చుకుని వచ్చిందని. సో యా ఇప్పుడు కూడా కనిపిస్తుంది ఇంటర్వ్యూలో మాట్లాడుతుండే. 3rd ఫిల్మ్కే తెలుగు ఇంత బాగా ఇంకా మీరు ఊహించుకోండి, ఇంకో 2-3 సినిమాలు చేశాక ఇంకా అయిపోయింది, మనకంటే బాగా మాట్లాడుతుంది. ఓకే, ఫణీంద్ర నర్సిరెడ్డి గారు సెట్స్లో ఎలా ఉంటారు? అంటే నేను ఫనీ అన్నలో అప్రిషియేట్ చేసేది ఏంటంటే ఆ మనిషిలో ఒక ఇంటెన్సిటీ ఉంటుంది, ఒక ఫైర్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ మనిషితో ఒక 1 hour కూర్చుంటే జస్ట్ మాట్లాడండి, మీరు రూమ్ బయటకు వెళ్తారు కదా, యూ విల్ బీ ఫిల్డ్ విత్ ఇన్స్పిరేషన్. అది ఉంటుంది. అండ్ ఐ యూస్ టు లవ్, లైక్ నాకు ఎప్పుడు ఛాన్స్ దొరికినా, నాకు బ్రేక్ఫాస్ట్ అప్పుడు కొంచెం ఛాన్స్ దొరికినా వెళ్ళి అన్న పక్కన కూర్చునేవాడిని. ఎప్పుడైనా కొంచెం టైం దొరికితే నేను కూర్చుంటాను, బికాస్ హీ హ్యాస్ దాట్. సో ఆన్ సెట్ ఆల్ ఆఫ్ దాట్ ఎనర్జీ ఈస్ ఛానలైజ్డ్ ఇన్ టు వర్క్. సో హీఈస్ సూపర్ ఫోకస్డ్, వెరీ, అంటే ఇక ఆయనకి ఏం కనిపించదు. హీస్ లైక్ అ మ్యాన్ ఆన్ అ మిషన్ ఆన్ సెట్. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్, లైక్ మేము ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం. సో ఆయన నాకు వచ్చి చెప్పేవారు లైక్ హౌ ద క్యారెక్టర్ ఇస్ ఫీలింగ్, వాట్ హీస్ థింకింగ్. అండ్ నేను ఆయన చాలా క్వశ్చన్స్ అడిగేవాడిని, లైక్ మాకు ఆ స్పేస్ ఉండేది. సో ఇట్ వాజ్ వెరీ స్మూత్, చాలా ఇట్ వాజ్ నైస్, ఇట్ వాజ్ వెరీ ఈజీ గోయింగ్ అండ్ నైస్ టు వర్క్ విత్ హిమ్. నేను మాట చెప్పొచ్చా అంటే అది కొంచెం ఎలివేషన్లో అవచ్చు, కానీ నా ఉద్దేశం ఎలివేషన్ కాదు. యాక్టర్ హర్షవర్ధన్ గారు, అంటే మన అమృతం ఫేమ్ హర్షవర్ధన్ గారు రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడుతూ రాజమౌళి గారి గురించి టాపిక్ వచ్చినప్పుడు ఒక మాట చెప్తారు. అందరూ అంటారు రాజమౌళి బాగా తీస్తాడని,
కాదు రాజమౌళి గారు బాగా వచ్చే వరకు తీస్తారని అంటాడు. సో ఆ డైలాగ్ ఇక్కడ ఈయనకు కూడా వర్తిస్తుంది. ఆయన బాగా వచ్చే వరకు తీస్తాడు. అది ఒక నీటి బొట్టు షాట్ అయినా, అది ఒక చిన్న రోజు పెటల్ షాట్ అయినా, అసలు కొన్ని షార్ట్స్ సినిమాలో మేము ఎన్ని గంటలు చేసేవాళ్ళం నాకు తెలుసు. అంటే చిన్న చిన్న షార్ట్స్ నాకు తెలిసి దాదాపు వేరే అన్ని సినిమాల్లో ఇది మేనేజ్ చేసుకుందాంలే అని అనుకుంటారు, తప్పులేదు. ఎందుకంటే ఒక 1-2 seconds మాంటాజ్ ఒక రోజు మేము షూట్ చేస్తాము. 1-2 seconds ఎవరైనా ఓకేలే అనుకోవచ్చు. వీ డిడ్ 30 takes వచ్చే వరకు, లైక్ హీ వోంట్ సెటిల్. సో దాట్ కైండ్ ఆఫ్ అబ్సెషన్ ఉన్న మనిషి ఆయన. షార్ట్లో అక్కడ కెమెరా పెట్టి ఈ స్ట్రైట్ లైన్ మీద మీరు నడవాలనుకోండి, మీరు ఈ స్ట్రైట్ లైన్ కాకుండా మీరు జస్ట్ ఒక యాంగిల్ అటు ఇటు వెళ్ళినా మనకు టేక్ పడుతుంది. సో అలా అప్పుడప్పుడు మనకి కొన్ని టేక్స్ అవుతాయి. అంటే ఆ ప్రెసిషన్ అనేది ఇప్పుడు సెట్ మీద ఎలా ఉంటారంటే ఆ ప్రెసిషనే అండి. ఆయన ఫోకస్ ఎలా ఉంటుందంటే మొత్తం ఆయన ఒక టేక్లో ఆయనకు అన్నీ రిజిస్టర్ అయిపోతాయి, మనం ఎవరో ఏం చెప్పక్కర్లే కూడా. అంటే ఒక డిఓపి గారు కానీ లేదా ఏడీస్ కానీ లేదా మెయిన్ కానీ ఆయన కంటిన్యూటీ మిస్ అయిందా ఆయనకు తెలిసిపోతుంది, అక్కడ ఏమైనా యాంగిల్ మిస్ అయిందా ఆయనకు తెలిసిపోతుంది, మీ జుట్టు ముందు టేక్కి అటు ఇటు అయిందా ఆయనకు తెలిసిపోతుంది, మీ మైక్రో డీటెయిల్ షర్ట్ మీద ఒక చిన్న రింకిల్ పడ్డా తెలిసి ఆ షర్టు బాగాలేదు ఇస్త్రీ చేయించండి. సో అదేంటంటే అది ఆ ఫోకస్కి ఏం పదం వాడాలో నాకు తెలియదు, అదొక రేజర్ షార్ప్ ఫోకస్ అనమాట. అంటే ఎలా ఉంటుందంటే సెట్ మీద, అంటే ఇతను చెప్పినట్టు మీరు సెట్ మీద అన్నారు కాబట్టి చెప్తున్నాను, సెట్ బయట కూర్చోవడము నేర్చుకోవడం, ఎస్ హీఈస్ అబ్సల్యూట్లీ రైట్. సెట్ మీద ఎలా అంటే ఆయన చుట్టూ ఒక ఆరా ఉంటుంది. ఎందుకు అంటే ఆ ఆరా ఎందుకు ఉంటుందంటే 100 థింగ్స్ మీద ఆయన ఫోకస్ చేస్తూ ఉంటాడు. అండ్ ప్యారల్గా ఎడిట్ మీద కూడా ఆయన దృష్టి ఉంటుంది, బికాజ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎడిటర్స్, రైట్. సో మీరు అన్ని థాట్స్ ఒక మనిషిలో అవుతున్నప్పుడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు చిల్లర ముచ్చట్లు పెట్టలేరు అంటే మీకే అసలు ఆలోచనలు కూడా రాదు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒక క్వశ్చన్ అడగాలనుకున్నా మీరే 10 సార్లు ఆలోచిస్తారు, ఇది వ్యాలిడ్ క్వశ్చనా కాదా అని. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుస్తాయి కాబట్టి, ఆయనకు అన్నీ ఉంటాయి. సో ఆనెస్ట్గా చెప్తున్నా, అంటే అదే నేను ఎలివేషన్ కూడా ఇచ్చా కాబట్టి నేనైతే సెట్ మీద ఆయన దగ్గరకు అప్పుడప్పుడు వెళ్ళడానికి భయపడేవాడిని. భయపడ్డం ఎందుకంటే ఆయన ఏదో అంటారని కాదు, ఎందుకంటే ఈయన ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉంటాడు, మనం డిస్టర్బ్ చేయడం ఎందుకు అనే ఒక యాంగిల్ తప్ప. అండ్ నేనే కాదు, అందరూ ఆయన ఎంత ఇంటెన్స్ ఫోకస్లో ఉంటారంటే 1కి 10 సార్లు ఆలోచిస్తారండి. అంటే ఒక టీ కాఫీ ఇచ్చేవాడు కూడా ఇప్పుడు సార్ని మనం డిస్టర్బ్ చేయాలా అని. అండ్ అది ఎందుకు మా అందరికీ ప్లస్ అయిందంటే, మా అందరికీ కాదు సెట్ మీద అందరికీ ఏంటంటే సెట్ మీద కమాండ్ చేస్తాడండి ఆయన. నేను షాక్ అయిపోయాను. నేను ఫణీంద్ర గారితో 11 years బ్యాక్ మధురంలో చేశాను. అప్పుడు ముగ్గురే అండి, నేను, చాందిని చౌదరి గారు, ఫణీంద్ర గారు, ఒక కెమెరామెన్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్, 5గురు. అది సెట్ కూడా కాదు, మేము ఒక చిన్న ఇంట్లో చేసాం అనమాట. ఇది 100 మంది ఉండే సెట్. కొన్ని అవుట్డోర్ లొకేషన్స్లో ఇంకా 200 మంది ఉంటారు. ఏంటి ఆ ఫనీ ఈ ఫనీ అని నేను షాక్ అయిపోయాను. అతను సెట్ మీద కమాండ్ చేయడం అంటే ఏదో అరవడంతో కాదు, మీ ప్రెజెన్స్ అంతే, మీ ఆరా అంతే. ఆయన ఒక్కసారి యాక్షన్ చెప్పాడంటే అక్కడ 100 మంది మాట్లాడరు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉండదు, ఏముండదు. కొన్ని సీన్స్ ఎలా అంటే సింక్ సౌండ్ కూడా మేము పెట్టేయచ్చు. మేము డబ్ చేసాం, అది వేరే విషయం, అంటే డబ్బింగ్ జరిగింది. బట్ కొన్ని సీన్స్ ఎలా వచ్చాయంటే సింక్ సౌండ్లో కూడా పెట్టేయచ్చు, అవి డబ్బింగ్ చేయకుండా కూడా డైరెక్ట్ సినిమాలో పెట్టేయచ్చు. అంటే అర్థం చేసుకోండి, అంత ఒక 100 మంది ఉండే సెట్లో ఇంట్లో సింక్ సౌండ్ చేయడం చాలా ఈజీ అండి. అంటే మనం షార్ట్ ఫిల్మ్స్లో చేసాం కాబట్టి 100 మంది ఉండే సెట్లో సింక్ సౌండ్ అసలు పాసిబిలిటీ జరిగిందంటే అది డైరెక్టర్ యొక్క బ్రిలియన్స్ కాదు, అది ఒక ఎనర్జీ అంతే. సో అదొక గాడ్ లైక్ ఎనర్జీ. అది ఆయన జస్ట్ ఆ ఎనర్జీతో సెట్ అంతా కంట్రోల్ అయిపోతుంది. మీరు రూమ్ నుంచో, ఇంటి నుంచో, ఆర్ క్యారవాన్ నుంచో, ఆర్ ఎక్కడి నుంచో ఒక్కసారి ఆ రేడియస్లోకి వచ్చాక మీరు టోటలీ మీకు ఆప్షన్ లేదు, మీ బెస్ట్ ఇచ్చి వెళ్ళడం తప్ప. అప్పుడప్పుడు టేక్ అయిపోయి ఇంటికి వెళ్ళాక అసలు నేను ఏం చేశాను ఇవాళ అన్నట్టు ఉంటుంది, బికాజ్ ఆ ఎనర్జీలో మీరు పర్ఫామ్ చేసి వెళ్ళిపోతారు. సో యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, మీరు మొత్తం చెప్పేశారు ఆయన కంటిన్యూషన్గా. పర్లేదు, అంటే ఆ ఎనర్జీ చెప్పాలండి, బికాజ్ నేను చెప్పిన పాయింట్స్ కరెక్టే కదా. మను సినిమా చూసారా ముగ్గురు? మను నేను ఫస్ట్ డే మార్నింగ్ షో చూశాను. నేను సింగపూర్ నుంచి వచ్చి చూసాను. అందులో నేను ఒక క్యామియో వేసా, చాలామందికి తెలీదు, జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతాను. మీరు? నేను చూసారా? మీరు? మను చూడలేదు. మను చూడలేదు. బ్యాక్ స్పేస్ చూసారా? నేను థియేటర్లో చూసాను, నెట్ఫ్లిక్స్లో కూడా చూసాను.
ఫణీంద్ర నరసింహ గారి ఫిల్మ్స్ ఎలా ఉంటాయంటే ఎస్థెటిక్గా, పోయిటిక్గా, ఎవ్రీ డైలాగ్లో డెప్త్ ఉంటుంది. ఈచ్ ఫ్రేమ్ ఒక స్టోరీ చెప్తుంది. మీరు చెప్పినట్టే ఆ షర్ట్ ఇస్త్రీ లేకపోతే వెళ్ళి చేయించుకోండి అని అంటారు కదా, ఒక ఫ్రేమ్లో చాలా మీనింగ్ కన్వే చేస్తారు ఆయన. ఇప్పుడు ఈ టీజర్స్, సాంగ్స్ చూస్తుంటే సేమ్ అదే వైబ్ ఉండేటట్టు కనిపిస్తుంది. తప్పకుండా. బట్ ప్రజెంట్ న్యూ ఏజ్, ఈ జెన్జీ అని చెప్పి సంథింగ్ ఏవేవో మాట్లాడుకుంటున్నారు. మీరు అడిగేది నాకు తెలియదు వాటి గురించి, బట్ మాట్లాడుకుంటున్నారు. మనం సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూనే చూస్తున్నాం కదా. బట్ ఈ టైంలో ఇలాంటి మూవీ వర్కౌట్ అవుతుందా అనే ఆలోచన రాలేదా? లైక్ ఎందుకంటే ఇలాంటి ఫిలిమ్స్ చాలా రేర్గా వస్తాయి. హానెస్ట్లీ 10 yearsకి 1 or 2 అవి వచ్చినప్పుడు థియేటర్లో చూడరు. హానెస్ట్ చెప్పాలంటే చూడరు. ఓటీటీకి వచ్చిన తర్వాత ఆ ఫ్రేమ్స్ని ఎలివేట్ చేయడం కానీ, డైలాగ్స్ని ఎలివేట్ చేయడం కానీ, వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం కానీ జరుగుతుంది. ఈ సినిమాలో ఆ మిస్టేక్ జరగకుండా మీరు బాగానే ప్రమోట్ చేస్తున్నారు, కరెక్టే. బట్ ఫర్ ఆడియన్స్ ఈ సినిమాకి మీరు ఫస్ట్ డే వచ్చి చూడండి అని చెప్పడానికి లైక్ మీరు ఆడియన్స్కి ఏం ఎక్స్పెక్టేషన్స్? షూర్, మీరు చెప్పిన పాయింట్సే యాక్చువల్లీ మనకి ప్లస్. ఓకే, మీరు ఏదైతే జెన్జీ అవన్నీ అన్నారో ఇది వాటికి కాంట్రాస్ట్ ఉంది కాబట్టి అదే ఈ సినిమాకి యూఎస్పి, అదే ఈ సినిమా ప్రత్యేకత. ఇది ఒక క్లాసిక్ వింటేజ్ ఫీల్లో ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే మనకి ఏస్థెటికలీ అని మీరు అన్నారు కాబట్టి మనకి 70mm స్క్రీన్ మీద ఒక విజువల్, సినిమా ఇస్ అ విజువల్ మీడియం కదండి. సో మనకి విజువల్ అపీల్ అనేది ఈ సినిమాలో చాలా గట్టిగా ఉంటుంది. మీకు కొంచెం పోస్టర్ చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం టీజర్ 2 చూసినా, టీజర్ 1 చూసినా, టీజర్ 2లో ఒక మంచులో షాట్ కానీ, ఒక వేవ్స్ వచ్చే షాట్ కానీ, అంటే నేను చెప్పేది ఏంటంటే బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అనేది త్రూ విజువల్స్ ఈ సినిమాలో బ్యూటిఫుల్ లొకేషన్స్ ద్వారా విశ్వనాథ్ రెడ్డి గారు ఈజ్ అన్ అమేజింగ్ డిఓపి అండ్ అఫ్కోర్స్ ఫణీంద్ర గారు హ్యాస్ దట్ విజన్ క్యారీ అయింది. సో థియేటర్కి రావట్లేదు అనే పాయింట్కి నేను చెప్పేది ఏంటంటే ఆ ఫ్రేమ్స్ నెట్ఫ్లిక్స్లోనో ప్రైమ్లోనో హైలైట్ అవ్వడం ఎటు జరుగుతుందండి, థియేటర్ 70mm పెద్ద తెర మీద కూడా హైలైట్ అవుతుంది. బికాజ్ అలాంటి ఒక గ్రాండ్ విజువల్స్ ఈ సినిమాలో పడ్డాయి ఎప్పటికప్పుడు. నంబర్ 2, లవ్ స్టోరీ ఫర్గెట్ అబౌట్. ఇప్పుడు జెన్జీ లవ్ స్టోరీయా, వింటేజ్ లవ్ స్టోరీయా అనేది ఒక్క నిమిషం పక్కన పెడితే, ఇప్పుడు ఎప్పుడో మా చిన్నప్పుడు ఉదయ్ కిరణ్, తరుణ్ లాంటి హీరోలు, మాధవన్ లాంటి హీరోలు, కొంచెం సిద్ధార్థ్ లాంటి హీరోలు వాళ్ళు లవ్ స్టోరీస్ చేయడము, అండ్ ఇంకా ముందుకెళ్తే నాగార్జున గారు, శోభన్ బాబు గారు ఇలాంటి వాళ్ళు చేయడం అనేది ఒక ఆనవాయితీ. మీరు చూస్తే లాస్ట్ 10-15 yearsలో అసలు లవ్ స్టోరీస్ అనేది రావట్లేదు. ఇదివరకు పెద్ద హీరోలు కూడా చేసేవాళ్ళు. అందుకే నేను నాగార్జున గారు ఎగ్జాంపుల్ చెప్పాను. ఆయన ఒక పక్క హలో బ్రదర్ చేస్తూనే ఒక మన్మధుడు, నిన్నే పెళ్ళాడతా ఇలాంటి చేస్తూ ఉండేవాళ్ళు. లవ్ స్టోరీస్ అనేది తగ్గిపోయిందండి. మనకి డార్క్ కంటెంట్, మనకి థ్రిల్లర్ కంటెంట్, సరే స్టార్స్ అనేవాళ్ళు వాళ్ళ మార్కెట్ బట్టి లార్జర్ దెన్ లైఫ్ చేస్తారు కాబట్టి, అంటే మీరు యంగ్ క్రౌడ్ కూడా మీకు లవ్ స్టోరీ అనేది తగ్గిపోయింది. ఓకే, ఇది లవ్ స్టోరీ మాత్రమే నేను చెప్పట్లేదు, బట్ లవ్ స్టోరీ అనేది ఒక సోల్ కాబట్టి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటిగ్రల్ పార్ట్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ కాబట్టి, లవ్ స్టోరీలు కనుమరుగు అయిపోయిన కాలంలో ప్రేమ అంటే ఏంటి అని మనం మర్చిపోతున్న కాలంలో, ఫెమినిజం అంటే ఏంటి, ఫెమినిజం యొక్క రైట్ ఉద్దేశం ఏంటి అని మనం మర్చిపోతున్న కాలంలో ఈ సినిమా ఒక బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ లాగా పడుతుంది అనేది నా నమ్మకం. నేను చెప్పినట్టు ఆ విజువల్స్ని నేను ఎందుకు హైలైట్ చేశాను అంటే, చాలామంది ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అడుగుతారు ఈ సినిమా థియేటర్లో ఎందుకు చూడాలి అని. ఎందుకంటే 4 వారాల్లో ఓటీటీకి వచ్చేస్తుంది కదండి. థియేటర్లో ఎందుకు చూడాలంటే నేను చెప్పలేనండి. ఇప్పుడు పీపుల్ ఫైండ్ దేర్ ఓన్ రీజన్స్. బట్ నేను చెప్పేది అంటే నిజంగా ఈ రీజన్స్ ఉన్నాయి, నేనేమి క్రియేట్ చేసి చెప్పట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, డైలాగ్ అండి. ఇప్పుడు మీరు చూస్తే మీరు హైలైట్ చేసింది, మీరు చెప్పిన ప్రతిదీ ఈ సినిమా ప్లస్ అవుతుంది. ఎందుకంటే మనం కాంటెంపరీ భాషలో మాట్లాడుకోవడం, టెంగ్లీషు, ఇంగ్లీషు వీటిలో మాట్లాడుకోవడం అనేది అలవాటు అయిపోయింది. ఎందుకంటే న్యాచురల్గా కల్చర్ అది. నేను అలానే మాట్లాడతా, అప్పుడప్పుడు అందరూ అలానే మాట్లాడతారు. సో ఒక స్వచ్ఛమైన, అచ్చమైన తెలుగు భాష, ఒకప్పుడెప్పుడో త్రివిక్రమ్ గారు ఇలాంటి వాళ్ళు అండ్ ఇంకా చాలా గొప్ప రైటర్స్ రాసిన ఒక డైలాగ్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, చాలా అతడు, ఇంకా చాలా సినిమాలు నాకు ఫ్లోలో వచ్చాయి కాబట్టి డైలాగ్స్ మనం గుర్తుపెట్టుకుంటాం. ఇప్పటికీ మొదలైన డైలాగ్స్ కూడా మీరు అన్నారు, గుర్తుపెట్టుకుంటారు. సో మనకి ఏంటంటే మీరు థియేటర్కి వస్తే మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేక్ అవే ఉంటుందండి. ఒకడు విజువల్స్ తీసుకెళ్తాడు ఇంటికి, ఒకడు డైలాగ్స్ తీసుకెళ్తాడు ఇంటికి, ఒకడు పర్ఫార్మెన్స్ తీసుకెళ్తాడు ఇంటికి, చాలామంది అఫ్కోర్స్ ఈ అమ్మాయి క్యారెక్టర్ని తీసుకెళ్తారు ఇంటికి. ఓకే, అండ్ అండ్ ఒకళ్ళు ఇప్పుడు లవ్ స్టోరీ కూడా మనకి డిఫరెంట్
టైప్స్ ఆఫ్ లవ్ స్టోరీ, అంటే ఇది ఒక లీనియర్ లాగా, అంటే ఏదో బాయ్ మీట్స్ గర్ల్ ఫాల్స్ ఇన్ లవ్ గెట్ మ్యారీడ్ అలాంటి లవ్ స్టోరీ కాదు కాబట్టి, అండ్ అందులో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి నీకు బోత్ లవ్ స్టోరీస్లో ఒక డిఫరెంట్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అంటే ఏంటంటే నేను అందుకే అన్నా, ప్రేమ యొక్క ఒక డెప్త్ కూడా ఇది కన్వే అవుతుంది. సో చాలా మటుకు ఏంటంటే ఈ సినిమా చాలా టేక్ అవేస్ ఇస్తుంది జనాలకి. సో ఐ హైలీ రికమెండ్ దిస్ ఫిలిం టు ఎవ్రీ వన్, and if possible please watch it. I know you guys have your own reasons sometimes to skip because we are not stars. కొద్దో గొప్ప అనంతిక కొంచెం ఉంది స్టార్డమ్, బట్ నేను కానీ అతను కానీ ఆర్ వేరే యాక్టర్స్ కానీ వీఆర్ నాట్ స్టార్స్. అండ్ ఫణీంద్ర అనే డైరెక్టర్ కల్ట్ ఫాలోయింగ్ ఉన్న డైరెక్టర్ అందరికీ తెలుసు, కానీ బట్ యా మాసెస్లో కొంతమందికి తెలియకపోవచ్చు ఆయన. సో మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే హీఈస్ అ లెజెండరీ ఫిల్మ్ మేకర్ అని నేను నమ్ముతున్నా, అండ్ వెరీ సూన్ ద వరల్డ్ విల్ ఆల్సో సీ. సో దయచేసి ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే, ఇది పర్సనల్గా చెప్తున్నా, ఇప్పుడు నాకు కానీ హనూక్ కానీ అండ్ వేరే వాళ్ళందరికీ కానీ ఇట్స్ అ బిగ్ డీల్ కాబట్టి థియేటర్లో ఎంత రెవెన్యూ వస్తే ఆర్ ఎంత ఎక్స్పోజర్ వస్తే అంత మాకు కూడా ప్లస్ అవుతుంది. సో ట్రై టు ఎంకరేజ్ అస్, ఇట్స్ యువర్ కాల్. బట్ బట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఈ సినిమా థియేటర్లో మిస్ అయినా, ఒకవేళ, ఎందుకంటే అన్నిసార్లు కుదరదు కాబట్టి, డెఫినెట్లీ వాళ్ళు ఓటీటీలో చూసినప్పుడు అరే ఇలాంటి సినిమా మనం మిస్ అయ్యే అని అనుకునే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. యా ప్లీజ్. అంటే నేనేం నమ్ముతానంటే, ఐ ఫీల్ లైక్ ఇప్పుడు మంచి సినిమాలు అయినా మనం చాలామంది థియేటర్కి వెళ్ళట్లేదు. నాకు చాలామంది నేను వెళ్ళి అరే బ్రో ఈ సినిమా చాలా బాగుంది, వెళ్ళి థియేటర్లో చూడన్నా, పర్లేదు బ్రో మంచి సినిమా అయినా నేను ఇంట్లోనే చూసుకుంటాను ఓటీటీలో నా ఇంట్లో అంటారు. ఐ ఫీల్ లైక్ నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనం సినిమా థియేటర్కి వెళ్తున్నామంటే ఇట్ ఈస్ టు హ్యావ్ అ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు జాతిరత్నాల కోసం మనం జాతిరత్నాలు చూడడానికి మనం వెళ్తాం, ఎందుకంటే అందరితో కలిసి నవ్వుతున్నాం. సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు ఇలాంటి సినిమాలు అది అప్పుడు వచ్చినా ఇట్స్ అ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. అరే మనం 100 మందితో చూసాం, ఆ ఫీలింగ్ వేరు. పుష్ప కూడా మనం అందుకే చూస్తాం, అరే దిస్ ఇస్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్, మనం చూడాలి ఈ సినిమా. ఆర్ఆర్ఆర్, దీస్ ఫిల్మ్స్ గివ్ యూ కలెక్టివ్ ఎక్స్పీరియన్సెస్. నేను కంపారిజన్ చేయట్లేదు, కానీ ఐఎమ్ సేయింగ్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఈజ్ మచ్ మోర్ బ్యూటిఫుల్ వెన్ యూ, ఆయన చెప్పినట్టు చాలా టేక్ అవేస్ ఉంటాయి సినిమాలో. సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ యాజ్ అ కమ్యూనిటీ, అండ్ దాట్ కలెక్టివ్ థియేట్రికల్ ఫీలింగ్ ఓటీటీలో రాదు అని ఐ బిలీవ్. డెఫినెట్లీ రాదు, సినిమా అంటేనే ఒక ఎక్స్పీరియన్స్. యా, సో ఇట్ ఈస్ గుడ్. అండ్ దిస్ మూవీ హ్యాస్ అ వరల్డ్ దట్ ఈస్ వెరీ ప్యూర్. ఆ ప్యూర్ వరల్డ్ అంటే నేను స్క్రిప్ట్ చదివాక కానీ, ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్, సినిమా టోన్ కానీ ఫీల్ కానీ విజువల్లీ ఆర్ ద మ్యూజిక్, ఇట్ హ్యాస్ అ వెరీ ఫీల్ గుడ్ ఫీల్ టు ఇట్. అది మీరు కలెక్టివ్లీ ఎక్స్పీరియన్స్ చేయాలి ఈజ్ వాట్ ఐ బిలీవ్. ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఫీలింగ్ వెన్ యూ వాక్ అవుట్ ద థియేటర్ అని నేను నమ్ముతున్నాను. లాస్ట్ పాయింట్ నాట్ అబౌట్ ద ఫిల్మ్ అండి. ఈ సినిమా ద్వారా నేను నిలబడినా ఆర్ అతను నిలబడినా, కొత్త యాక్టర్స్ వేరే వాళ్ళు నిలబడినా, ఇంకో 100 మంది మంచి యాక్టర్స్ ఆస్పైర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం నేను మనస్ఫూర్తిగా ఈ సినిమా ఆడాలని నేను కోరుకుంటున్నాను. అంటే మా కోసమే కాదు, ఎందుకంటే ఒక కొత్త యాక్టర్స్తో సినిమా హిట్ అయిన ప్రతిసారి 1000 మందికి ఒక హోప్ వస్తుంది, అర్రే వాడైతే మనం అవ్వలేమా అని. ఎందుకంటే ఒకప్పుడు నేను యష్ని చూసి నేను అలానే అనుకున్నా, కేజీఎఫ్ స్టార్ యష్, రవితేజని చూసి అలానే అనుకున్నా, చాలామందిని చూసి అలా అనుకున్నా. కాబట్టి ఆడితే బాగుంటుంది, ఎందుకంటే చాలామంది మా స్ట్రగుల్స్ కూడా మాకు తెలుసు కాబట్టి చాలామంది యాక్టర్స్కి కూడా ఒక హోప్ వస్తుంది, ఎస్ మనం కూడా కొట్టచ్చు. సో అందుకోసం కూడా ఆడాలని నేను కోరుకుంటున్నాను. యా ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ 3. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి, మీ ఇద్దరికి ఒక బ్రేక్ త్రూ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను, అండ్ మీకు కూడా ఒక మంచి క్యారెక్టర్స్ రావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.